తనకు రోడ్డు ప్రమాదం జరిగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ ఖండించింది. జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్నారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయంతో ఉన్న ఫోటో విడుదల చేశారు. జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉండగా ఎడమ చేతి మణికట్టుకు స్వల్ప గాయమైందని, యాక్సిడెంట్ జరిగిందంటూ వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ ప్రకటన విడుదల చేసింది. మణికట్టుతోనే నిన్న రాత్రి దేవరా చిత్రీకరణ పూర్తి చేశారని, గాయం కారణంగా ఎన్టీఆర్ 2 వారాలు విశ్రాంతి తీసుకుంటారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. తనకు రోడ్డు ప్రమాదం జరిగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ ఖండించింది. జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్నారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయంతో ఉన్న ఫోటో విడుదల చేశారు. జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉండగా ఎడమ చేతి మణికట్టుకు స్వల్ప గాయమైందని, యాక్సిడెంట్ జరిగిందంటూ వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ ప్రకటన విడుదల చేసింది. మణికట్టుతోనే నిన్న రాత్రి దేవరా చిత్రీకరణ పూర్తి చేశారని, గాయం కారణంగా ఎన్టీఆర్ 2 వారాలు విశ్రాంతి తీసుకుంటారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.